హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎండాకాలంలో ఎక్కువగా రాగి జావ లేకపోతే రాగి అంబలి ప్రిపేర్ చేసుకుని తీసుకుంటూ ఉంటాం కదా. ఇలా వీడియోలో చూపించినట్లుగా ప్రిపేర్ చేసుకున్నారంటే మన శరీరానికి ప్రోబయాటిక్స్ అందుతాయి. ఇప్పుడు చూపించే ప్రిపరేషన్ అంతా ముందు రోజు నైటే ప్రిపేర్ చేసుకోవాలి. దీనికోసం ముందుగా ఒక గిన్నెని తీసుకొని రాగి పిండిని వేసుకొని వాటర్ను పోసుకొని ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టుకోండి. ఇంకొక గిన్నెలో వాటర్ని తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని వాటర్ని బాయిల్ చేసుకోవాలి. వాటర్ బాయిల్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత ముందుగా మనం కలిపి పెట్టుకున్న పిండిని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకొని రుచికి సరిపడా సాల్ట్ను కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. స్టవ్ను లో ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో గరిటతో కలుపుతూ జావ చిక్కబడేంత వరకు మనం దీన్ని కుక్ చేసుకోవాలి. చిక్కగా అయిన తర్వాత స్టవ్ను ఆఫ్ చేసుకోవాలి. ఇంకొంచెం చిక్కబడుతుంది చల్లారిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. మనకి ఇంకా కొద్దిగా చిక్కబడుతుంది. చల్లారిన తర్వాత దీని మీద మూతను పెట్టుకొని రాత్రంతా అలాగే వదిలేయాలి. అలా వదిలేయడం వల్ల అంబలి అనేది బాగా పులుస్తుంది, మనకు ప్రోబయాటిక్స్ అనేటివి యాడ్ అవుతాయి. నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నాను. దీన్ని ఒకసారి బాగా కలుపుకొని ఇందులో మజ్జిగను యాడ్ చేసుకోవాలి. మనకు పలుచుగా కావాలంటే పలుచుగా, చిక్కగా కావాలంటే చిక్కగా ఉండేటట్లుగా మజ్జిగను యాడ్ చేసుకొని రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులో మీకు ఆనియన్స్ కావాలంటే ఆనియన్స్ యాడ్ చేసుకోవచ్చు. కొత్తిమీర కానీ జీలకర్ర పొడిని కానీ యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియోని లైక్ చేయండి. ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.